రైట్ బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి మరొక భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈరోజు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల వద్ద 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్, బుల్లెట్స్, క్యాట్రేజ్ సీజ్ ఇచ్చినటువంటి తదితర ఆయుధాలను మారణాయుధాలు పోలీసులకు అందజేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, నారాయణ, ఎర్రాలు తదితరులు ఉన్నారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళలు ఉన్నారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు, నగదుతో పాటుగా ప్రోత్సాహక వెసులుబాట్లు కల్పిస్తామన్నారు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకే వీరంతా జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. మావోయిస్టులు జనంలోకి రావాలని, ఎలాంటి సమస్య లేకుండా చూస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, దానిలో భాగంగానే మావోయిస్టులు లొంగుబాటు చర్యలకు పూనుకొని వస్తున్నారన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసినటువంటి ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ తెలిపారు. చేస్తున్నాము. మీకేమైనా పరిచయానికి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రైయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ అగైన్ వీ కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వెల్కమ్ దెమ్. చూపిస్తున్నారు. అవునవును, దాని వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు. కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా. అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు కానీ సడన్గా ఏముందండి. లొంగుబాటుడు తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన ఆజాద్ వచ్చింది కదా. ఎందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ మాకంటే కూడా. సో అట్లాంటిది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి థ్రెట్ ఉంటుంది ఆల్రెడీ. ఏమండి, ఎవరు అడుగుతున్నారండి? వాళ్ళకి మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఉంటారు. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ TG5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయ్యి ఉండి కనుక